వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఇన్స్టెంట్ సొరకాయ దోశ చేయబోతున్నాను. దీనికి ఇప్పుడు ఆ కప్పుతో 2 కప్పుల రైస్ తీసుకున్నాను. పావు కప్పు మినపప్పు తీసుకోవాలి. ఇలా కడిగి నానబెట్టుకోవాలి. మంచిగా 2-3 సార్లు కడుక్కొని నీట్గా ఇలా నానబెట్టుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత మనం 2 కప్పుల రైస్కి 2 కప్పుల సొరకాయ ముక్కలు తీసుకోవాలి. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే అల్లం, ఇవి మొత్తం కలిపి మిక్సీకి వేసుకోవాలి. కప్పుకి కప్పు సొరకాయ ముక్కలు ఇవన్నీ మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి అలా 2గా తుంచేసి వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా ఒక గుప్పెడు అలా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసాము, హెల్దీ కూడా. ఇది మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకొని ఇప్పుడు అందులోనే మనం నానబెట్టిన రైస్, మినపప్పు వేసుకొని రుబ్బుకోవాలి. వాటర్ అవసరం లేదు, అవసరమైతే వేసుకోవాలి. ఆ గుజ్జుతోనే ఇది మంచిగా నలిగిపోతుంది. లేదా కొంచెం అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇది ఒక పిండిని ఒక 1 అవర్ అలా పక్కకు పెట్టేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా 1 అవర్ అలా ఇలా రుబ్బాము ఫైన్గా. ఇప్పుడు దాంతోనే రుబ్బాము. ఎంత మెత్తగా వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పక్కకు పెట్టి మనం దోశ వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. పులియబెట్టే అవసరం లేదు, ఇన్స్టెంట్ కాబట్టి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, బాగుంటుంది కలరు. సాల్ట్ వేసుకోవాలి, పెసరట్టులాగా ఉంటుంది చూడ్డానికి లుకింగ్. వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 1 అవర్ అలా పక్కకు పెట్టి మనం చట్నీ వేసుకుందాం. టమాటో ఆనియన్ చట్నీ వేసుకుందాం. చాలా బాగుంటుంది ఈ దోశకి. ఆ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం ఒక కడాయి పెట్టుకొని అందులో మనం టమాటో, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకోవాలి. టమాటో ఒక పావు కేజీ అయితే ఒక 2 ఆనియన్స్ అలా. కొంచెం టమాటో కంటే ఆనియన్ కొద్దిగా తక్కువ ఉండాలి. పచ్చిమిర్చి మన స్పైసీకి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి కొంచెం పండిపోయినాయి. పచ్చళ్ళలోకి అవి చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే అన్నీ వేసుకొని ఇవి ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటో వేసుకోవాలి. చూడండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర ఫస్ట్ వేస్తే మాడిపోయి టేస్ట్, ఫ్లేవర్ అంతా మారుతుంది. అందుకే ఇలా మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం. మంచి పండిన టమాటో అయితే చట్నీకి బాగుంటుంది. టమాటో వేసుకొని ఇప్పుడు దాన్ని మగ్గించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది టమాటో. లైట్గా సాల్ట్ వేసాను. వేసి ఒకసారి కలిపేసుకొని మగ్గించుకుంటే చట్నీకి రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా మగ్గిపోయింది. ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది ఈ చట్నీకి బెల్లం వేస్తే. వేసుకొని దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం టమాటాలు మగ్గడానికి కొంచెం వేసుకున్నాం కదా,
ఇప్పుడు మొత్తం సరిపడా నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. వేసుకొని ఫైన్గా చేసుకోవాలి. చూడండి ఇలా అయింది. ఇప్పుడు దీనికి మనం కొంచెం పోపు పెట్టుకుందాం. చాలా బాగుంటుంది ఆ దోశలోకి ఈ చట్నీ. కొబ్బరి చట్నీకి పల్లి చట్నీ కంటే ఈ చట్నీ బాగుంటుంది. దాని కాంబినేషన్ ఇదే చట్నీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, కొంచెం మినపప్పు వేసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోవాలి చిల్లకుండా ఉండడానికి. ఇప్పుడు ఇందులోకి మనం రుబ్బుకున్న పచ్చడి వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి పోపు పచ్చడి కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి రెడీ అవుతుంది. అంతా కలిసేలాగా కలుపుకొని పచ్చడి రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు రుబ్బుకొని పక్కకు పెట్టిన దోశ పిండి, సొరకాయ దోశ పిండిని దోశ వేసుకుందాం. 1 అవర్కి కొంచెం ఫర్మెంట్ లాగా అవుతుంది, కొద్దిగా బాగుంటుంది. అప్పుడు వేస్తే కొంచెం పచ్చిగా ఉంటుంది. ఒక 1 అవర్, ఒకవేళ ఇంకో 2 అవర్స్ అయినా పక్కకు పెట్టుకోవచ్చు, మరీ ఓవర్ నైట్ కాదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో పెంక మీద ఇలా రుద్దితే బాగా వస్తుంది. ఈ పెంక మీద, ఐరన్ ప్యాన్ మీద ఇలా వేయాలి ఎప్పుడైనా, లేకపోతే అతుక్కుపోతుంది. ఫస్ట్ దోశకైనా అలా చేయాలి. ఇప్పుడు అంతా దోశ వేసుకొని చాలా బాగుంటుంది ఈ దోశ. హెల్తీ కూడా. సొరకాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాం కదా, చాలా మంచిది. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. మిక్సీలో రుబ్బేటప్పుడు జీలకర్ర వేసుకొని రుబ్బుకుంటే ఇప్పుడు వేసే అవసరం లేదు. నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇట్లా పైన వేసుకుంటున్నాను, బాగుంటుంది. మీకు ఇలా వద్దనుకుంటే రుబ్బేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని రుబ్బుకోండి, బాగుంటుంది. అలాగే ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఇలా అలా పెట్టేసుకొని, కొంచెం అన్నీ పడిపోకుండా అలా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ వేసుకునే అవసరం లేదు, కొద్దిగా వేస్తాను నేను ఎక్కువ దోశలోకి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి తిరిగేసి ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అవుతుంది, టేస్ట్ బాగుంటుంది అలా. చూడండి మళ్ళీ తిరిగేసాను. దోశ రెడీ అయింది. దీన్ని ఆ చట్నీతో చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాను, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా ప్లేట్లో సర్వ్ చేశాను. ఇలా మునగాకు పొడి పెట్టుకున్నాను ఫస్ట్, దాంతో కూడా బాగుంటుంది. ఈ పచ్చడి, ఈ దోశ సూపర్ కాంబినేషను. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ వేసుకుంటారు. మా ఇంట్లో ఎక్కువ రెగ్యులర్గా చేస్తాను నేను ఇది. బ్రౌన్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ డైట్ చేసే వాళ్ళైనా, ఇట్లా డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళైనా ఇట్లా బ్రౌన్ రైస్తో వేసుకున్న బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది, చాలా బాగుంటుంది. కంపల్సరీ ఒక్కసారి మీరు ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఎన్ని తిన్నా ఏం కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.